వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి మార్చి నెల 1వ తేదీ నుంచి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాళ్లకు కలిగే దోషాలు ఏంటి, ఆ దోషాలకు నివారణ ఎలా ఉండబోతుంది అన్ని క్లియర్ గా మనకు వివరించడానికి మన ముందున్నారు నాగసిద్ధి నాగశాస్త్ర ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర శర్మ గారు. నమస్తే గురుగారు. గురుగారు, ఈ మార్చి నెల మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పబోయే సూచనల కోసం, మీరు చెప్పబోయే ఈ రాశి ఫలాల ఫలితాల గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గురువు గారు, ఎలా ఉండబోతున్నాయంట? ధ్యానం వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యజయాంగమన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఈ మార్చి నెలలో మార్చి 1వ తారీఖు నుంచి నెలాఖరి వరకు మరి ద్వాదశ రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. గురుగారు, చివరిగా మీనరాశి, మరి మీనరాశి వాళ్లకు మార్చి మాసంలో ఎలా ఉండబోతుందంటారు? ప్రధానంగా మనం అనుకున్న ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. అవును గురుగారు. ఈ మీనరాశి వాళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి. ఎటువంటి తెలివితేటలు అంటే ఎటువంటి వాడిని కూడా వీళ్ళు మాటలతో పట్టుకొచ్చేస్తారు, కంటి చూపుతో శాసిస్తారు. మరి ఒకటే సమయంలో 2 రకాల పనులు చేస్తారు, 2 రకాల వ్యవహారాలు చేస్తారు. వీళ్ళ సంగతే చూసుకోవటం కాకుండా ఎదుటి వాళ్ళ సంఖ్య వాళ్ళకు కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వడమే కాదు, వాళ్ళ విషయాలు నెత్తి మీద వేసుకొని కొంత ఏదో రకంగా బయట వేసేటువంటి తెలివితేటలు సామర్థ్యం మీనరాశి వాళ్ళకి సహజంగా ఉంటుంది. ఖచ్చితంగా. కానీ ఇక్కడి నుంచి వాళ్ళకి ఏలినాడు శని ప్రారంభమైంది, 3 సంవత్సరాలు పూర్తయింది. మరి మీనరాశిలోనే జన్మలగ్నంలోకి శని వచ్చాడు. జన్మలగ్నంలో కనుక శని వస్తే వాడు కింగు లాంటి వాడైనా సరే పిల్లి కావాల్సిందే. శని ఎట్లాంటి వాడంటే వాడు ఎంత తలపౌరున్నా సరే వాడి తలకాయ దించేటట్టు చేసేవాడే శని భగవాన్. జనరల్గా మనం శనిని తిట్టుకుంటాం, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చేవాడు శని. అంటే నాడు నువ్వు ఏదైతే మర్చిపోయావో, మనం కొంతమందిని ఏం చేస్తూ ఉంటాం, మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతాం. మనవాడేవాడనేది గుర్తుండదు. మనకు సహాయం చేసిన వాడిని కూడా పెడచెవిని పెడతాం, సహాయం చేసిన వాడిని కూడా దేగం. అట్లే చాలా మంది ఉన్నారు. ఎంతో కష్టకాలం ఉన్నప్పుడు వాడు మనకు సహాయం చేస్తాడు. ఆ టైంలో మనం ఏం చేస్తాం, వాడు అవసరం కోసం నాకు ఇచ్చాడు అనుకుంటాడు తప్ప వీడు దాన్ని ఇంకో రకంగా తీసుకుంటాడు. ఇటువంటి విషయాలు ఎవరైతే తప్పులు చేశారో, ఇటువంటి పొరపాట్లు ఎవరైతే చేశారో, ఎవరైతే ఎదుటి వాళ్ళకి అన్యాయం చేశారో, ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శని టైంలో పనిష్ చేస్తాడు. అంటే వీళ్ళకి తగ్గ స్థాయిలో నష్టపరుస్తాడు. నువ్వు అహంకారానికి పోతున్నావు, అనుగురా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంటే ప్రాక్టికల్ గా చూపిస్తాడు సినిమా. అంటే జీవితంలో మళ్ళీ అటువంటి పొరపాటు చేయకూడదు. అప్పుడు ఈ టైంలో అన్ని గుర్తొస్తాయి అనమాట. నేను బలానా సంవత్సరం బలానాడికి ఈ పని చేశా కాబట్టి నాకు ఇది జరిగింది. ఇట్లా ఇటువంటివన్నీ రాబోయే 2.5 ఇయర్స్లో అన్ని మైండ్లో తిరుగుతుంటాయి. ఖచ్చితంగా ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి. ఏదో చిన్న ప్రమాదం కూడా సూచిస్తూ ఉంది. అంటే భయపెట్టడానికి కాదు, కానీ షష్టగ్రహ కూటమి మార్చి నెలలో మీనరాశిలో ఏర్పడబోతుంది కాబట్టి ఈ మాసం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్త అంటే మన బాత్రూంలోంచి కాలు పెట్టి లోపలికి వెళ్ళి బయటకు వచ్చే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సహజంగా ఎక్కడ పడతారంటే బాత్రూంలోనే కాలు జారి పడతారు పెద్దవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి, 70-80 ఏళ్ల వాళ్ళు సహజంగా బాత్రూంలో పడి దెబ్బలు తగులుతూ ఉంటాయి. టైం బాగుండనప్పుడు ఒక ఎగురు దూకినా ఏం కాదు, కానీ బాగున్నప్పుడు ఎగురు దూకినా ఏం కాదు, కానీ బాగుండనప్పుడు మాత్రం చిన్నగా ఆలోచించి కాలు వేస్తే కూడా సర్రమని కాలు జారి కింద పడతాం. అది నిజమే. మన తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు అయిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారే జారిపడ్డారు బాత్రూమ్ లో, కేసీఆర్ గారు. అంటే గ్రహాలు ఎవరికి అతీతం కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రహాలు అందరికీ సమానమే. గ్రహాలకు వాళ్ళు చుట్టం, వాళ్ళకి ఫేవర్గా అట్లా ఎప్పుడు ఉండదు. కాలచక్రంలో ప్రతి వాడికి ఆ స్థాయి వస్తుంది. ఎప్పుడైనా మనిషి విర్రవేయకూడదు. ఎప్పుడైతే విర్రవేగి కళ్ళు నెత్తికెళ్ళిపోయి గతాన్ని మర్చిపోయి మొత్తం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నాకు తిరుగులేదు అని ఎవడైతే విర్రవీగుతాడో వాడి మొత్తాన్ని అడిచిపెట్టేవాడే శని భగవానుడు. కాబట్టి మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి అడుగు ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. ఈ మార్చి మాసంలో ఏదైతే చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ మార్చి మాసంలో వీళ్ళు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఉమ్, ఖచ్చితంగా ఈ మాసంలో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఎదుటి వాళ్ళకి ఏదైతే సహాయం చేయాలని ఒక ఆలోచన చేస్తారో, ఏదో రకంగా మన తల్లిదండ్రులకో అన్నదమ్ములకో ఏదో ఇబ్బందులు ఉంటాయి, సహజంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. అవును ఖచ్చితంగా. వాడిని ఏదో బయటేద్దాంలే, వాడు డబ్బులు తీరుద్దాంలే అని చెప్పి ఎక్కడో చిట్టి వేయడము, ఉమ్, సిగ్నేచర్ పెట్టడం, లేదా ఎవరి చేత డబ్బులు ఇప్పించడం, ఇట్లా ఉమ్, నమ్మకమైన వాళ్ళే మోసం చేస్తారు. అదే. నమ్మిన వాళ్ళే, మన వాళ్ళే కదా ఎక్కడికి పోతాం అనుకుంటారు. ఉమ్, కరెక్ట్గా చేయకుండా పని చేస్తాం, ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటారు. డబ్బులు మొత్తం కూడా వీళ్ళే కట్టాలి. వీళ్ళే కట్టాలి. అప్పులు ఇప్పించినా, అప్పిచ్చినా, మధ్యలో షూరిటీ పెట్టినా, ఉమ్, మాట ఇచ్చినా అనుమానం లేదు, వీళ్ళ నెత్తి మీద పడబోతున్నాయి ఈ మాసంలో మీనరాశి వాళ్ళకి. కాబట్టి ఈ విషయాల్లో ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ధనపరంగా, కుటుంబపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి పొరపాట్లు ఈ మాసంలో చేయకూడదు. చేయకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి మీనరాశి వాళ్ళు. ఖచ్చితంగా గురువు గారు, ఎందుకంటే వీళ్ళు కొన్ని పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు కాబట్టి మరి వీళ్ళకు నివారణ ఏంటి అంటారు? వీళ్ళ అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య ఎలా ఉండబోతున్నాయి? మీనరాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 8వ నెంబరు, ఉమ్, అదృష్ట రంగు తెలుపు రంగు. ఉమ్, వేయకూడని రంగులు మాత్రం నీలి రంగు మాత్రం వేయకూడదు. వేయకూడదు. ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే అంటే శని భగవానుకి నిత్య తైలాభిషేకాలు, ఉమ్, ప్రతి సోమవారం ఈశ్వరార్చన అనేది చేసుకుంటూ వెళితే ఉమ్, ఈ మనం చెప్పినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మీనరాశి వాళ్ళకి ఈ యొక్క రెమెడీస్ ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడతాయి. ధన్యవాదాలు గురువు గారు. ఎందుకంటే మరి మార్చి మాసంలో 12 రాశుల వాళ్లకు ఏ రాశి వాళ్ళకు కలిసి రాబోతుంది, ఏ రాశి వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వాళ్లకు గల పరిష్కారాలు ఏంటి అన్ని కూడా చాలా క్లుప్తంగా మాకు వివరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.